అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ డీఏ, పీఆర్సీల వల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ అండి. సో, తీవ్ర నిరాశ అయితే నెలకొనడం జరిగింది. మరి ఈ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మరి అత్యుత్సాహము మంచిది కాదండి ప్రభుత్వానికి. సో, అప్పుడు ఇచ్చినటువంటి 43% ఫిట్‌మెంట్ ఏదైతే ఉందో అది గానీ, లేదంటే 30% గానీ సాధారణ విషయం అయితే కాదు. అవి గొప్ప విషయాలనేదే చెప్పుకోవచ్చు. ఆ విషయంలో మనం మాత్రం ప్రభుత్వ గొప్పతనాన్నయితే ఒప్పుకోవాల్సయితే ఉంది. కానీ, అదే సమయంలో సకాలంలో జీతాలు ఇవ్వకపోవడము, డీఏలు ఇవ్వకపోవడము, సో, ఇతర బిల్లులు చెల్లించకపోవడము, చెల్లించలేని స్థాయిలో ఆర్థిక వ్యవస్థను దిగజార్చేలా చేయడము వారి వైఫల్యంగా అయితే భావిస్తున్నారు ఉద్యోగ పెన్షనర్స్. సో, ఆ స్థాయిలోనే పీఆర్సీలను మనం ఇప్పుడు ఊహించలేము. ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వదు. కేసీఆర్ గారు ఉన్నా ఇవ్వలేరు. మరో ప్రభుత్వం ఉన్నా ఇవ్వదు. కాకపోతే ఉన్నంతలో మెరుగ్గా ఇస్తూ, సాధ్యమైనంత త్వరగా ఇస్తూ, బకాయిలు లేకుండా సాధారణ స్థాయికి తీసుకురావడం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి బాధ్యత. అలా సాధించుకోవాల్సిన బాధ్యత మన సంఘ నాయకుల పట్ల అయితే ఉంటుంది.